హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకుందామండి. దాంట్లో ఇంకేమి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయకుండా నేను ఇక్కడ ఖర్జూరం క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో ఉన్న సీడ్స్ తీసేసాను. ఇవి చిన్న పీసెస్లో పెట్టుకున్నాను. ఇవి జీడిపప్పులు. వీటితో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇంకేమీ యూస్ చేయనండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే నేను రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉండేలాగా నేను చేస్తాను. గీ వేస్తాను. చూడండి, గీ వేసాను. గీ కొంచెం ఎక్కువే వేస్తాను, ఎందుకంటే ఇంకేమీ యాడ్ చేయను కదా, మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయను కాబట్టి గీ కొంచెం ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం ఈ జీడిపప్పులు వేయించేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇవి వేగిపోయి అందులో మనం పెట్టుకున్న నూక కూడా వేసేస్తాను. ఇది చాలా చక్కగా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి. ఎందుకంటే మనం ఇంకేమి ఇందులో వేయట్లేదు కదా, వాటర్ కానీ మిల్క్ కానీ ఏమి వేయం, షుగర్ వేయం, బెల్లం వేయం, ఏమి వేయం. దీంతో ఇలా వేగుతూ ఉండగా అప్పుడు నేను అన్నీ ఏమి వేయాలో నేను చూపిస్తాను. చూడండి, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నాను అంటే నూకంతా తడిచిపోయింది. అంటే ఇలా వేయడం వల్ల మనకి లడ్డు కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. ఎందుకంటే వాటర్ వేయేది మిల్క్ వేయం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో ఉన్న తడినే మనం లడ్డు చుట్టుకుంటాం. చూడండి, నూక చాలా మంచి స్మెల్ వస్తుంది. అందులో మనం ఈ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. నేను ఇవి ఖర్జూరం వేస్తున్నానని నేను ఇవి కూడా వేయలేదు. ఎండు ద్రాక్షలు అవి కూడా వేయలేదు. అంటే ఈ స్వీట్ ఇలా సరిపోద్ది, ఇంకా అవి కూడా ఎక్కువ అయిపోతుంది కదా అనేసి వేయలేదు. ఇది కొంచెం అలా మెల్ట్ అయ్యే వరకు లైట్గా వేయించుకుందాం. వేయించుకుంటే అప్పుడు మన లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇది ఇలా వేగుతుంది కదా, ఇందులో మనం కొంచెం యాలక పొడి కూడా వేసేసుకుందాం. అంతేనండి. ఇది ఇంకా కొంచెం వేగాక తీసేస్తాము. ఇది లడ్డు ఎలా చుట్టాలో నేను చూపిస్తాను. అయిపోద్ది చూడండి. ఎందుకంటే కొంచెం ఈ పప్పులు జీడిపప్పులు అన్నీ విడేయి ఇంకా మనం లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. లడ్డు చుట్టడం ఎలాగో నేను చూపిస్తాను. చూడండి, వేయించిందంతా ఈ బౌల్లో వేసుకున్నాను. ఇది కొంచెం చల్లగా అయ్యాక నేను లడ్డు చుడతాను. లడ్డు చుట్టాక అప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది కొంచెం చల్లగా అయ్యింది. మనం లడ్డు చుట్టేసుకుందాం ఇలాగా. చూడండి, అయిపోతుంది కదా లడ్డు. మనం లోన ఇది ఉంది కదా ఖర్జూరం, దానివల్ల మనకి ఇంక పాలు కానీ అలాంటివి ఏమీ వేయకుండా లడ్డు అయిపోద్ది అనమాట. చూడండి, ఇలాగన్నీ నేను చుట్టేసి మీకు చూపిస్తాను. చూడండి, ఎంతో చక్కనైన రవ్వ లడ్డు, డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది చాలా చక్కగా ఉందండి. ఎందుకంటే ఇది పాలు పోయలేదు కదా, ఈ నూక కూడా చక్కగా ఉంది. ఇందులో ఉన్నది అది నేను వేసుకుంటాను నోట్లో. చాలా బాగుందండి. ఎందుకంటే మనకి షుగర్ ఎఫెక్ట్ ఉండదు, అలాగే బెల్లంది కూడా ఉండదు, మిల్క్ ఉండదు. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా మనం చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక స్పెషల్. ఎందుకంటే నేను కొంచెం ఏది చేసినా కొంచెం వెరైటీగా ఉండాలని చేస్తున్నాను. ఇది మీరు నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితే ఇంకా ఎన్నో వీడియోస్ మీకు నేను చూపిస్తాను. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.